ప్రియమైన దేవుని పిల్లారా, వారి పునాదులు దేని మీద కట్టబడుతున్నాయి? సిద్ధాంతాల మీద, ఆచారాల మీద ఆ పునాదులు కట్టబడుతున్నాయి. అయితే అవన్నీ నిలబడతాయా? తీర్పు దినాన నిలబడతాయా? అవి ఉగ్రుడై వచ్చినప్పుడు నిలబడతాయా? ఏ కట్టడము నిలబడదు. ఏ కట్టడం నిలబడుతుందంటే యేసుక్రీస్తు ప్రత్యక్షత మీద ఏ సంఘం అయితే కట్టబడుతుందో, ఎవరి జీవితం అయితే కట్టబడుతుందో. సీమోను బర్యోనా, రక్త మాంసములు ఈ విషయాన్ని నీకు బయలుపరచలేదు, కానీ పరలోకమందున నా తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు. ఈ బండ మీద నా సంఘమును నేను కడతాను. ఆ బండ ఏంటి? అది ప్రత్యక్షత యొక్క బండ. ఆ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆ బయలుపాటు మీద నా సంఘాన్ని కడతాను. దైవత్వం ఏమిటో, బాప్తిసం ఏమిటో, అపోస్తల బోధ ఏమిటో, ఆ బోధ మీద నా సంఘాన్ని కడతాను. ఎవరైతే దాని మీద కట్టబడతారో ఆ కట్టడమే నిలబడుతుంది. ఇప్పుడు అదే ప్రవక్త అంటున్నాడు, ఈ స్తంభము పునాదిలో భాగమై ఉన్నది. నువ్వు స్తంభంగా ఉన్నావంటే దేవుడు ఒక్కడే నిన్ను నమ్మాలి. నువ్వు స్తంభమై ఉన్నావంటే ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిసమే నిజమైన బాప్తిసమని నమ్మాలి. ఆ స్తంభానికి, ఆ పునాదికి ఒక లింక్ ఉంది.